'సితారే జమీన్ పర్' 2 అవర్స్ 40 మినిట్స్ రన్ టైమ్‌తో ఎప్పుడో 18 ఏళ్ల క్రితం వచ్చిన 'తారే జమీన్ పర్' సినిమాకి సీక్వెల్‌గా తీశారు. కానీ స్టోరీ డిఫరెంట్ లేండి. ఓన్లీ టైటిల్ వాల్యూ కోసం అలా పెట్టారు. ఇక 'ఆమీర్ ఖాన్' గారి సినిమా కావడంతో మంచి ఇంట్రెస్ట్‌తోనే చూసా హిందీలో. ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయింది. హిందీలో చూడడం వల్ల తెలుగు డబ్బింగ్ మీద కామెంట్ చేయలేను ఎలా ఉందనేది. 'చాంపియన్స్' అనే స్పానిష్ మూవీకి రీమేక్ అంట. నేనైతే ఒరిజినల్ కూడా చూడలేదు. ఇక ఈ మూవీని చూసాక నాకైతే మూవీ అయితే బావుంది. 'ఆమీర్ ఖాన్' గారికి కూడా ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు అతని ప్రీవియస్ మూవీతో పోలిస్తే. కానీ టు బి హానెస్ట్ ఈ కైండ్ ఆఫ్ మూవీస్ ఓటీటీలో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. లైక్ 'అనగనగా' మూవీలా. బాలేదు అని చెప్పట్లేదు. అంటే ఎందుకు ఈ మాట అన్నానంటే ట్రైలర్‌లోనే మెయిన్ ప్లాట్‌ని రివీల్ చేసేసారు. ఒకవేళ రివీల్ చేయకపోయినా సినిమా స్టార్ట్ అయిన ఒక 20 మినిట్స్‌కే అదేంటో అర్థమైపోతుంది. ఆ తర్వాత డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పీపుల్‌తో బాస్కెట్‌బాల్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయేమో అనుకున్నా. కానీ ఇక్కడ వాళ్ళకి కోచ్‌గా జాయిన్ అయ్యి యాంగర్, యాటిట్యూడ్ అండ్ థింకింగ్ ఇష్యూస్ ఉన్న హీరోకి వీళ్ళ ద్వారా చాలా విషయాలు రియలైజ్ అయ్యి అతని లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వచ్చాయనే పాయింట్ చుట్టూ రన్ అయిన సినిమా ఇది. బేసిక్‌గా స్పోర్ట్స్ డ్రామా కాదు, ఎమోషనల్ డ్రామా. ఎమోషనల్ సీన్స్ అండ్ మెయిన్‌గా పెర్ఫార్మన్సెస్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. ఇక 'మార్నింగ్ కుబేరా' మళ్ళీ 'సితార జమీన్ పర్' ఒక 2 సీన్స్ దగ్గర కళ్ళలో నీళ్లు తిరిగాయి. సో, అందువలన ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉంది. సెకండ్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది కొన్ని అన్నెసెసరీ సీన్స్‌తో. మళ్ళీ క్లైమాక్స్ డిఫరెంట్‌గా ఉండి హై ఇచ్చింది. సో, ఓవరాల్‌గా ఎమోషనల్ ఫిల్మ్స్ నచ్చే వారికి నచ్చుతుంది. మిగతా వాళ్ళకి వన్ టైమ్ వాచబుల్ అనేటట్టుగా ఎగ్జాక్ట్‌గా నాకైతే ఇలా అనిపించింది ఈ మూవీ. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మధ్యలో ఒక 2, 3 సీన్స్ దగ్గర అడల్ట్ కామెడీ ఉంటుంది. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. ట్రైలర్‌లో చూపించిన బేసిక్ స్టోరీ లైన్‌నే ఇంకా అంతకంటే రివీల్ చేయట్లేదు. ఢిల్లీ బాస్కెట్‌బాల్ టీమ్‌కి అసిస్టెంట్ కోచ్ అయిన గుల్షన్ అరోరా అలియాస్ ఆమీర్ ఖాన్ గారు పీపుల్ విత్ డెవలప్‌మెంటల్ అండ్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీస్ అంటే డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పీపుల్‌ని కోచ్ చేయమని కోర్ట్ ఆర్డర్ చేస్తుంది. అసలు ఈయన ఏం చేస్తే కోర్ట్ ఇలాంటి డెసిషన్ ఇచ్చింది? అసలు ఇతను డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పీపుల్‌ని ఎలా హ్యాండిల్ చేశారు? చేయగలిగారా లేదా? ఇందులో జెనీలియా గారి రోల్ ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. మూవీలో కోర్ పాయింట్ అయిన డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పీపుల్‌ని ఎలా హ్యాండిల్ చేశారో గాని, నిజంగానే వాళ్ళని తీసుకొచ్చి యాక్ట్ చేశారా? లేదా యాక్టర్స్‌ని తీసుకొచ్చారా? అనే డౌట్ అయితే వచ్చింది. వాళ్ళ లుక్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ నార్మల్ పీపుల్ అంటే నమ్మలేని విధంగా ఉన్నాయి. ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మన్సెస్. ఈవెన్ 'ఆమీర్ ఖాన్' గారు యాజ్ యూజువల్‌గా అదిరిపోయే పెర్ఫార్మన్స్ అయితే, అతన్ని మించిన పెర్ఫార్మన్సెస్ ఈ మిగతా ప్లేయర్స్ వాళ్ళు ఇచ్చారు. ఇంటర్వల్ సీన్ ఒకటి మేజర్ హైలైట్. స్నానం చేయించే సీను, ఇంకా బస్ కామెడీ సీను, క్లైమాక్స్ ఈ 3 మూవీకి మేజర్ హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఈ స్పెసిఫిక్ సీన్స్ దగ్గర నవ్వుతారు, ఎమోషనల్ గూడా అవుతారు. అలాగే ప్రతి ఇంట్లోనూ మనుషులు ఓల్డ్ అవుతున్నా గానీ, వీళ్ళని రిఫర్ చేస్తూ ఆ పసితనం మాత్రం అలానే ఉండాలి అనేటటువంటి డైలాగ్ ఒకటి బాగా కనెక్ట్ అయింది నాకు. వాళ్ళ సైడ్ నుండి ఆలోచించేలా చేసింది ఈ మినీ బ్యాక్ స్టోరీస్ అవి చూసి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. క్లైమాక్స్‌ని భలే ఎలివేట్ చేసింది. సాంగ్స్ సూపర్ అని చెప్పను. సినిమా వరకు బావున్నాయి. 3, 4 పాటలు శంకర్ మహాదేవన్ గారే పాడారు. ఇక సినిమాటోగ్రఫీ అయితే అదిరిపోయింది. చాలా రోజులకి జెనీలియా గారిని మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద కనిపించారు. మైనస్ పాయింట్స్. స్లో పేస్ ఉంది. నాట్ టూ ఎంగేజింగ్ అని చెప్పొచ్చు. లైక్ ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్ అని కూడా చెప్పొచ్చు. ఓపెన్‌గా చెప్తున్నా మళ్ళీ ఏంటి ఇంత మంచి సినిమాని ఇలా అంటున్నావు అంటారేమో. ఫస్ట్ హాఫ్ చూసి డీసెంట్‌గా ఉంది. ఓకే. సెకండ్ హాఫ్ ఇంకా బావుంటుందేమో అనుకున్నా. ఆ డెవలప్‌మెంట్ అండ్ ఇంటర్వల్‌కి ఇచ్చిన హై చూసి. కానీ సెకండ్ హాఫ్ మధ్యలో ఆ మదర్ లిప్‌లో వచ్చే సీన్స్ లాంటివి వేసి స్లో ఫీల్ తెప్పించారు. రన్ టైమ్ కూడా 2 అవర్స్ 40 మినిట్స్ ఇంకా ఎక్కువ సేపు చూసిన ఫీలింగ్ కలిగింది. అండ్ మీకు క్లియర్‌గా అర్థమవుతుంది సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాసేపటికి అలా, అలా, అలా స్లో అవుతూ మళ్ళీ లాస్ట్‌లో హై అవుతుంది. ఈ పర్సన్స్ యొక్క బ్యాక్ స్టోరీస్‌ని చూపిస్తారు. కానీ ఇంకా బాగా చూపించుండాల్సిందనిపించింది. అండ్ ఎమోషనల్ బాండ్ బిట్వీన్ కోచ్ అండ్ ప్లేయర్స్ ఇంకా చూపించుంటే బావున్ను. అండ్ మాస్ ఎలిమెంట్స్ లాంటివి ఏమి ఉండవు. అండ్ అలాగే జెనీలియా గారి రోల్ కూడా చాలా లిమిటెడ్‌గా ఉంటుంది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఎమోషనల్ జర్నీ మూవీస్‌ని ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చుతుంది. మిగతా వాళ్ళకి స్లోగా అనిపించొచ్చు. నాకైతే ఇంకొంచెం ఆ ఎమోషనల్ బాండ్‌ని ఇంకా బిల్డ్ చేసుంటే ఇంకా బావుననిపించింది. A good emotional film for those who connect deeply. For others, it's just a one time watch. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.